గొడవ జరిగిన తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. సునంద విక్రమ్ని అడుగుతుంది, రాధ ఏది అని అడుగుతుండగా దమయంతి, నేను చెప్తాను, రాధ ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిందో, ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిందో నేను చెప్తాను. వీళ్ళది నిజమైన పెళ్ళి కాదు, అబద్ధపు పెళ్ళి అని ఆ రోజు నేను ఎంత చెప్పినా మీరు వినలేదు. కానీ ఇప్పుడు నమ్ముతారు. సీనయ్యని జైలు నుంచి బయటకు తీసుకొస్తానని రాధని నమ్మించి విక్రమ్ తనని దొంగ పెళ్లి చేసుకున్నాడు. సీనయ్య జైలు నుంచి బయటకు వస్తే రాధ తనని వదిలేసి వెళ్ళిపోతుందన్న భయంతో సీనయ్యని జైల్లోనే మగ్గిపోయేలా చేశాడు విక్రమ్. ఆ విషయం రాధకి తెలిసింది. విక్రమ్ చెంప పగలగొట్టింది. దొంగ పెళ్లిని పెటాకులు చేసుకొని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఈ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో సునంద, అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం, నమ్మను, నేను అస్సలు నమ్మను. విక్రమ్ వాళ్ళది దొంగ పెళ్ళి అంటే నేను అస్సలు నమ్మను, నేను చచ్చినా నమ్మను. ఇప్పుడు నమ్ముతావు అని దమయంతి విక్రమ్ చేయి తీసి, విక్రమ్, ఒరే, ఇప్పుడైనా మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు, రాధ పుట్టింటికి వెళ్ళిందా లేదా చెప్పు, రాధ పుట్టింటికి వెళ్ళిందా లేదా అని అడుగుతుంటే విక్రమ్ ఏం మాట్లాడలేకపోతాడు. మరోవైపు రాధ నా బలహీనతని అడ్డుపెట్టుకొని నన్ను బయటకు తీసుకొస్తానని నమ్మించి ఈ పబ్బం గడుపుకోవాలనుకున్నావు, అందుకే నన్ను నమ్మించి మోసం చేశావు, నమ్మక ద్రోహం చేశావు అని రాధ విక్రమ్ మీద అరుస్తుంది. నిజానికి నీలాంటి వాడిని చెప్పుతో కొడితే గాని బుద్ధి రాదు, వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాధ అంటుంటే విక్రమ్, అది కాదు రాధ చెప్పేది అంటుంటే వెంటనే రాధ, నీకు సిగ్గు సరం ఏమైనా ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, జీవితంలో మళ్ళీ నాకు నీ ముఖం చూపించొద్దు,